ఫిల్ చేయడానికి మాకు 5 years ఆఫ్ టైం ఉంది, 2 years అయిపోయింది, ఇంకా 3 years ఉంది. దిస్ విల్ ఎన్ఫోర్స్ అండ్ మేము ఏదైతే మేలు చేయడానికి మేము వచ్చినామో దానికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి మాకు పనికొస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. క్యాడర్ కూడా చాలా ఉత్సాహంతో పైకి వస్తుంది, క్యాడర్ కూడా చాలా మోరల్ గా వాళ్ళు రీఛార్జ్ అవుతారు, వాళ్ళ మొరల్ అనేది చాలా హై ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్, ఓకే. వివి రావు గారు ఉన్నారు. వివి రావు గారు, అంటే ఎప్పటికప్పుడు ప్రతి ఎన్నిక కూడా సరే ఒక సందేశం ఇస్తుంది ప్రజలకు కానీ సమాజానికి కానీ, ఎలా ఎన్నిక తీరు మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల తీరు ఎలా మారుతోంది అని జూబ్లీ హిల్స్ ఎన్నికను చూసి ఏమనుకోవాలి చెప్పండి. ఖచ్చితంగా ఇదొక గొప్ప ప్రజలు ఏదైతే ఈ రోజు రాజకీయ పార్టీల వాళ్ళ యొక్క డొల్లతనాన్ని బయటపెట్టేటువంటి పరిస్థితి ఈ ఎన్నిక చూపించింది. పదే పదే ఏ రీతిలో డూ ఆర్ డైగా రాజకీయ పార్టీలన్నీ కూడా తమ యొక్క మనుగడ కోసం ప్రయత్నం చేసినటువంటి ఈ వయలేషన్స్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ కండక్టే కావచ్చు, లేదా వాళ్ళు ప్రజల్ని పోలింగ్ కేంద్రాలకు ఎంత భారీ స్థాయిలో అంటే ఓటర్ల కన్నా కార్యకర్తల హడావిడి సంఖ్య ఎక్కువ మన జూబ్లీహిల్స్ లో చూసినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి, ఇంత పెద్ద ఎత్తున బలగాలను మోహరించి, ఇంత పెద్ద ఎత్తున అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా సంఖ్యను పెంచలేకపోయారనేది ఒక పెద్ద మనము ఒక ఆందోళనకరమైనటువంటి ఇది కేవలం వాళ్ళ బీఆర్ఎస్ కాంగ్రెస్ సమస్య అని అనుకున్నారు ప్రజలు. అది ప్రజల సమస్య, ప్రజల ఎన్నిక అనేది అనుకోలేదు, అంతే కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎంతసేపు ఇది ఏదో వాళ్ళ అధికారం కోసమో లేదా అపోజిషన్ పార్టీలు వాళ్ళ మనుగడ కోసమో పనిచేస్తున్నారు అనేటువంటి ఒక భావనలో ఉన్నారు తప్పితే ప్రజలను పాలనలో భాగస్వాములు చేయలేకపోయాడు అనేటువంటి ఒక భావన ఈసారి ఖచ్చితంగా కనబడింది. దానికి ఈ రోజు మొత్తం ఈ రాజకీయ పార్టీల భవిష్యత్తు కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అది ఈ రకమైనటువంటి రాజకీయాలు ఇక ముందు కొనసాగడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఈ రోజు ఏదైతే రాజ్యాధికారానికి వస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కనీసం 4 కోట్ల అంటే 1/4 ఆఫ్ పాపులేషన్ వేస్తున్న ఓట్ల ద్వారా మాత్రమే డిసైడ్ అవుతున్నటువంటి ఈ ఎన్నికల యొక్క రిజల్ట్స్ దాని ద్వారా వస్తున్నటువంటి ప్రభావం వల్ల ఇలా అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి రాజకీయ నాయకులకు ముందున్నటువంటి భారీ ఛాలెంజెస్ మనం చూస్తే